అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37 నుండి చదువుతున్నానండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును అని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందురని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేరి. 47 ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని సంఘమును గుర్చిన కొన్ని సత్యాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఉదయకాలమున సంఘమును గుర్చి కొన్ని సత్యాలు మనము విన్నాము. అసలు అంశం ఏంటంటే యెరూషలేము సంఘము, దాని యొక్క లక్షణాలు కదండి. యెరూషలేము అంటే మొట్టమొదటి సంఘము యెరూషలేము సంఘం అన్నమాట. దాని లక్షణాలు మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. చెప్పుకున్నాం కదా, ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యెరూషలేము సంఘము ఈ లక్షణాలు కలిగి ఉన్నది. మన ప్రతి స్థానిక సంఘము కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలి అని ముఖ్యమైన ఉద్దేశం. నేను చదువుతున్నాను చూడండి. యెరూషలేము సంఘం మొదటి సంఘం. ప్రపంచంలో మొట్టమొదటి సంఘం ఏది? యెరూషలేములో ఉన్న సంఘం. 47వ వచనములో చదువు, ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ముందుగానే మనం చెప్పుకున్నాం, ఉదయకాలమున యేసు ప్రభు వారు ఉన్నప్పుడు సంఘము ఈ భూలోకములో లేదు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు కదా. అప్పటికి ఆయా సంఘము లేదు. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేచిన తరువాత 40 దినములు భూలోకములో ఆయన అనేకులకు తన్ను తాను సజీవుడునని బయలుపరుచుకున్నాడు. 40వ దినమున ఆయన శిష్యులు చూస్తుండగా పరలోకానికి ఆరోహణై వెళ్ళాడు. వెళ్ళిన తరువాత 10 దినములకు వెళ్ళిన 10వ రోజు పరలోకము నుండి పరిశుద్ధాత్మను భూలోకానికి పంపాడు. అది ఎప్పుడు పంపాడంటే ఇక్కడ చూస్తున్నాం చూడండి. 2వ అధ్యాయము మొదటి వచనం, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు.
పెంతెకోస్తు అంటే 50 అనేమాట, 50వ దినం. ఎక్కడి నుంచి 50? యేసు ప్రభువారు లేచిన దగ్గర నుంచి. ఎక్కడి నుంచి అండి? లేచిన దగ్గర నుంచి. యేసు ప్రభువారు లేచిన తరువాత భూమి మీద 40 దినములు ఆయన తన శిష్యులకు కనబడి తాను సజీవుడును అని వారికి కనపరుచుకున్నాడు. 40వ దినమున ఆయన ఆరోహణుడయ్యాడు. ఆరోహణుడైన తరువాత తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాక తండ్రిని అడిగి 10 దినముల తరువాత 10వ దినమున పంపించినాడు పరిశుద్ధాత్మని. 40 ఆ 10 కలిసి ఎన్ని? 50. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా వారి మీదకు వాలినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఆ మాటలు. అప్పుడు సంఘము ఏర్పడింది. సంఘము యొక్క పుట్టుక, సంఘము యొక్క జన్మదినం అంటారు ఆ దినం, పెంతెకోస్తు దినమున. అంతవరకు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఆ సంఘములో చేరేది ఎవరు? సంఘములో ఉండేది ఎవరు? సంఘములో ఉండవలసిన వారెవరు అనేది యెరూషలేము సంఘములో ఎవరు ఉన్నారు? పలానా వారు ఉన్నారని తెలుసుకుంటాం కదా. అయితే ప్రతి సంఘములో అన్ని సంఘాలు ఎవరు ఉండాలి? వారే ఉండాలి. అది యెరూషలేము సంఘములు ఎవరు ఉన్నారు? చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. రక్షణ పొందుతున్న వారిని ప్రభువు అనుదినము వారితో చేర్చుచుండెను. యెరూషలేము సంఘములో ఉన్నవారు ఎవరు? రక్షణ పొందినవారు. మరి ప్రతి దేవుని సంఘములో ఉండవలసిన వారు ఎవరు చెప్పండి? రక్షణ పొందినవారు మాత్రమే. రక్షణ పొందని వారికి సంఘములో అసలు స్థానమే లేదు. మన తండ్రి సేవకుడైనా కుమారుడు రక్షణ పొందలేదు అనుకో, అతనికి సంఘానికి సంబంధం లేదు. ఆ భర్త సేవకుడైనా భార్య రక్షణ పొందలేదు అనుకో, ఆమెకి సంఘానికి సంబంధం లేదు. అసలు ఎవరైనా సరే రక్షింపబడిన వారు మాత్రమే. మరి వారు ఎలా రక్షించబడ్డారు? చూడండి, 37వ వచనం చదువుతారా? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారు. అక్కడ మీ అందరికీ మనకు కూడా అర్థం అవ్వాలని నేను అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా కాకుండా. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆ దినమున ఆత్మ పూర్ణుడై పేతురు భక్తుడు సువార్త ప్రకటించాడు. దేవుని వాక్యమును ఏం చేశాడు? ప్రకటించాడన్నమాట. ఆ వాక్యమును విని ఆ విన్నవారు హృదయములు ఏమైంది చెప్పండి? నొచ్చుకున్నారు. దేవుని వాక్యమును దేవుని సేవకుడు ఆత్మ పూర్ణుడై చెప్పినప్పుడు విన్నవారు హృదయములో ఏమైంది? నొచ్చుకున్నారు. నొచ్చుకున్నారన్న కాడ ఒకటే అని ఉంటుంది చూడండి, కింద ఒకటి ఉంటుంది చూడండి, పొడవబడ్డారు. దేవుని వాక్యం కుడిసిద్ది, దేవుని వాక్యం నొప్పించిద్ది, దేవుని వాక్యం ఒప్పించిద్ది. ఇవన్నీ చేసేది దేవుని వాక్యమే. వాక్యం చెప్పే ఆయన
ఆత్మ పూర్ణుడై చెప్పినప్పుడు ఆ వాక్యము విన్నవారి హృదయంలో కార్యం చేసిద్దండి, కార్యసిద్ధి కలుగు చేసిద్దని. చూడండి, తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట చూస్తున్నామండి. తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం అండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువును చేతను దేవుని గుర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేసింది? కార్యసిద్ధి కలుగజేసింది. దేవుని వాక్యం యొక్క లక్షణం, దేవుని వాక్యము పొడిచిద్ది, దేవుని వాక్యం నొప్పించిద్ది, దేవుని వాక్యం ఒప్పించిద్ది. దేవుని దాసుడు వాక్యము చెప్తున్నప్పుడు ఆయన వాక్యం ఇతరులు నొప్పించిద్దని నవ్వించేటట్టుగా చెప్పాలా? చెప్పరేమని ఒక మాట అడుగుతా, మనకి నవ్వించే వాక్యం చెప్పేవాళ్ళని ఇష్టమా, పొడిసే వాక్యం చెప్పేవాళ్ళని ఇష్టమా? వాస్తవం చెప్పండి అమ్మా. నవ్వించేవాళ్ళే కదండి. ఆ వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం కాదమ్మా. వాళ్ళు దేవుని ఆత్మచేత నవ్విస్తానికి, మీ చేత మెప్పు పొందడానికి భలే చెప్పాడు ఆయన, భలే నవ్వించాడు, సంతోషపరిచాడు, ఉల్లాసపరిచాడు. ఆ బోధలు చెప్పేది సరైనది కాదు. దేవుని వాక్యము గుచ్చుకోవాలి, గుచ్చుకుంటుంది. అది పొడిసిద్ది, అది వేదన కలిగించిద్ది, అది నొప్పి కలిగించిద్ది, అది చివరికి ఒప్పించిద్ది. దేవుని వాక్యం విన్నప్పుడు వారి హృదయాల్లో పొడవబడ్డాయి. వారు వచ్చి మేమేం చేయాలి చెప్పండి, మేమేం చేయాలి, మేమేం చేయాలి చెప్పండి, మేమేం చెప్పాలి, మేమేం చేయాలి చెప్పండి అంటున్నాడు. ఆత్మ ప్రభావంతో దేవుని వాక్యం వెళ్ళినప్పుడు వచ్చే ఫలితం అదే అండి. అలాగనే ప్రభువు కూడా సౌలును దర్శించినప్పుడు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు, నువ్వెవరో ప్రభువా? నేను నీవు హింసించున్న నజరేయుడైన యేసును. అప్పుడేమన్నాడు? అలాగైతే నేనేమి చేయాలి? ఏమన్నాడు చెప్పండి? నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలన్నాడు. పౌలు శీలలు ఫిలిప్పీ చెరసాల్లో ఉన్నారు. చేతులకు సంఖ్యలు, కాళ్ళకు బండ వేయబడింది, ఒళ్ళంతా దెబ్బలు, గాయాలు, రక్తం, ఆకలి ఉంది, దప్పికుంది. చెరసాల్లో ఉన్నారు. అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు. చెరసాల పునాదులు కదిలిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు భయపడిపోయాడు. తెల్లవారితే ప్రభుత్వం వారు పిలిచి ఖైదీలందరూ పారిపోయారు అని చెప్పి ఇతన్ని చంపేస్తారు అని తన చేతిలో ఉన్న కత్తి తీసుకొని తను తాను పొడుచుకొని చావటానికి ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు, నీకు నీవే హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము అన్నప్పుడు వచ్చి, అయ్యలారా నేనేం చేయాలి? రక్షణ పొందుటకు నేనేం చేయాలి? మీలో కార్యసిద్ధి, ఆ వాక్యమే ఏం చేసింది? కార్యసిద్ధి కలుగజేసిద్ది.
దేవుని వాక్యమును ఆత్మపూర్ణుగా ప్రకటించినప్పుడు విన్నవారి హృదయంలో దేవుని వాక్యం ఏం చేసిద్ది? కార్యసిద్ధి చేసిద్ది, ఒప్పించిద్ది. ఆనాడు విన్నప్పుడు మేమేం చేయాలన్నప్పుడు పేతురు యోహాను చెప్పిన మాట ఏంటండి? మీరు మారు మనసు పొందండి. ఏం చెప్పారు వాళ్ళు? మీరు మారు మనసు పొందండి. మొదటి రోజు పెంతెకోస్తు దినమున పేతురు ప్రసంగములో ఒక ముఖ్య అంశం ఏంటి? మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి. యేసు ప్రభువారు కూడా బాప్తిసం పొందిన వెంటనే మార్కు సువార్త 1వ అధ్యాయం 15 వచనం చదువుతారా? 14-15 వచనాలు చదువుతారా? మార్కు సువార్త 1వ అధ్యాయం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి. బాప్తిసమిచ్చి యోహాను కూడా మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి. పౌలు కూడా ఉన్నాడు, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి. ప్రకటన గ్రంథంలో ఆత్మ కూడా చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి. లూకా సువార్త 13వ అధ్యాయంలో 2 పర్యాయాలు చెప్పాడు యేసు ప్రభువారు. మీరు మారు మనసు పొందని యెడల అలాగునే నశించెదరు, మీరు మారు మనసు పొందని యెడల అలాగునే నశించెదరు. అయ్యలారా మేమేం చేయాలన్నప్పుడు పేతురు ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి. వాక్యం చేత ఒప్పింపబడి వారు మారు మనసు పొందారు, వారు బాప్తిసం పొందారు. యేసుప్రభువు చెప్పిన మాట, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును. ఇప్పుడు ఆది సంఘములో ఉన్నవారు ఎవరు చెప్పండి? రక్షించబడిన వారు. వారు ఎలా రక్షించబడ్డారు? చెప్పండి. మా సంఘంలో చేరండి, మీకు డబ్బులు ఇస్తాం, బట్టలు ఇస్తాం, అవి ఇస్తామంటే చెబితే చేరినోళ్ళు కాదు వాళ్ళు. ఆ సంఘాల్లో చేరొద్దమ్మా, నరకానికి వెళ్ళిపోతారు. ఏ ఊరైతే మీరు మారు మనసు పొందండి, మీ పాపములు ఒప్పుకోండి, క్రీస్తు ప్రభువు రక్తంలో మీ పాపములు కడుక్కోండి అని ఎవరైతే చెబుతారో వారు చెప్పిన విధముగా మారు మనసు పొంది ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని రక్షణ పొందండి, సంఘములో చేరండి. వారు వీరిచ్చే వాటి కొరకు పరుగులు తీయొద్దు, అక్కడ రక్షణ లేదు. చివరికి తీసుకెళ్ళేది వారు మిమ్మల్ని నరకంలోనికి తీసుకువెళతారు. నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందారంటే వారు రక్షించబడ్డారు. వట్టిగా రక్షించబడలా కదండి. ఎలా రక్షించబడ్డారు? ఆ మాటలు ఇప్పుడు దాకా చెప్పిన మాట చెప్పండి. వాక్యం విన్నారు, వాక్యం వారిలో కార్యము జరిగించింది, వారి హృదయంలో పొడవబడ్డారు. అయ్యలారా మేమేం చేయాలన్నారు? మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందమన్నప్పుడు వారు మారు మనసు పొంది బాప్తిసం పొందారు. వారు రక్షించబడ్డారు. వారిని ప్రభువు సంఘములో చేర్చాడు. ఒక సంగతి, ఆది సంఘములో ఉన్నవారు ఎవరు చెప్పండి? రక్షించబడిన వారు మాత్రమే. తర్వాత చదువుకుందాం, చూడండి. 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. 1వ అధ్యాయము 14వ వచనమండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక
ప్రార్థన చేయుచుండిరి. 4వ అధ్యాయం చదువయ్యా, 14 వచనం. 4వ అధ్యాయము 24 వచనం చదువయ్యా. 4వ అధ్యాయము 24 వచనం. వారు విని ఏక మనసుతో బిగ్గరగా మొరపెట్టిరి. 31 వచనం. వారు ప్రార్థన చేయగా. ఇంతకీ చాలండి. ఈ వచనాలు ఎందుకు చదివించానంటే ఆది సంఘం లక్షణాలు కదా. ఆ సంఘము అది ప్రార్థించే సంఘము. అసలు ఆ సంఘము ప్రార్థనతోనే పుట్టిందండి. వారందరూ కూడి ఉన్నారు. వారు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. 10 రోజులు అనుకోవచ్చు కదండి. వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఆది సంఘం, యెరూషలేము సంఘం అది ప్రార్థించే సంఘము. అసలు అది ప్రార్థనలో పుట్టిన సంఘం, అది ప్రార్థనలో పెరిగిన సంఘం, అది ప్రార్థన ద్వారా అభివృద్ధి చెందిన సంఘం. యెరూషలేము సంఘమును గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు యెరూషలేము సంఘమునకు డబ్బు లేదు. చూడండి 3వ అధ్యాయంలో ఆ కుంటి భిక్షకుడు కదా, పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళుతుంటే అక్కడ కుంటి భిక్షకుడు కూర్చుని ఉన్నాడు. పేతురు యోహానులు అతని వైపు చూసి, అబ్బాయి మా వైపు చూడమన్నారు కదయ్యా. ఏమన్నారు చెప్పండి. మా వైపు మా తట్టు చూడమన్నారండి. అసలు అది ఎంత ఆశ వచ్చిందో అతనికి. ఎంతో కాలం నుంచి అక్కడ కూర్చుంటున్నారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొద్దిగా ఏదో వేస్తున్నారు, కానుక వేసి భిక్షగాళ్ళకి వేసినట్టుగా వెళ్తున్నారు. ఎవరు మా వైపు చూడమనలా. ఈరోజు కొత్త వాళ్ళు వచ్చేయమన్నారు. ఆ భిక్షకుడిని చూసి ఏమన్నారు? మా వైపు చూడన్నారు. ఎంత ఆశ ఉంటుంది. ఈరోజు మాకు ఇంత బంగారు నాణ్యాలు వేస్తారు, లేకపోతే ఈరోజు ఇన్ని ఎండి నాణ్యాలు వేస్తారు అని అనుకుని ఆశతో తేరు చూస్తున్నాడు లేదో కటిక్కుని అన్నాడండి పేతురు, మా దగ్గర వెండి బంగారం. అంటే అతడు దేని కొరకు ఆశిస్తున్నాడు? ఎందుకు అన్నాడు? మా దగ్గర ఎండి బంగారం లేదు. ఆది సంఘములో ఏమి లేదయ్యా? ఎండి బంగారం లేదు. 4వ అధ్యాయం చదువుతావా? 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం అండి. చూసినప్పుడు వారికి ఏం లేదు? చెప్పండి అమ్మా, వారికి ఏం లేదు? వారు విద్య లేని పామరులు, వారు డబ్బు లేని బేదలు, విద్య లేని పామరులు. పేతురు యోహాను వృత్తి ఏంటండి? వారి జాలరు, చేపలు పట్టేవారంటే వారి వృత్తి రీత్యా కూడా ఎన్నిక లేని వృత్తి కదా. సమాజంలో వారికి ఏమి లేదు, పెద్ద గుర్తింపు లేదు. సమాజంలో ఏమి లేదండి, వారికి పెద్దగా గుర్తింపు లేదు. నో సోషల్ స్టేటస్. సమాజంలో గొప్పోళ్ళుగా ఉన్నవాళ్ళు కాదు. వారు పేదోళ్ళు, వారు మోటోళ్ళు, వాళ్ళు ఎన్నిక లేనివాళ్ళు. రెండోది, రాజకీయ నాయకుల అండ ఉందా? అది లేదు. శాస్త్రుల పరిశీలన ఏం చేస్తున్నారు? బంధిస్తున్నారు, మీరు చెప్పకూడదంటున్నారు. మరి రాజకీయ నాయకుల అండ ఉందా? హేరోదు ఏం చేశాడు? యాకోబు తల నరికించాడు కదండి. రాజకీయ నాయకుల అండ లేదు. చెప్పండి. మత నాయకుల అండ లేదు. అండ లేకపోవడం వ్యతిరేకత ఉంది. రాజకీయ నాయకుల వ్యతిరేకత ఉంది, మత నాయకుల వ్యతిరేకత ఉంది. సంఘములో పెద్ద గుర్తింపు లేదు, డబ్బు లేదు, చదువు లేదు. కానీ
వేల మంది రక్షించబడుతున్నారు, వేల మంది మోక్షం పడుతున్నారు. వారికి ఏముంది చెప్పండి? ఇప్పుడు చెప్పుకున్న మాట ఏముంది? వారికి ప్రార్థన ఉంది. వారికి ప్రార్థన ఉంది. 12వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుతాయా? 12వ అధ్యాయం 5వ వచనం. ఎట్లా చేస్తుంది సంఘం? చెప్పండి అమ్మా. అత్యాసక్తితో చేస్తుంది. యెరూషలేము సంఘం, ప్రార్థించే సంఘం, దానికి ఉన్న ఒకే ఒక శక్తి ఏం చెప్పండి? ప్రార్థనా శక్తి. వారికి విద్య లేదు, వారికి డబ్బు లేదు, సమాజంలో గుర్తింపు లేదు, అందరి వ్యతిరేకత ఉన్నది, బంధకాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఏడనలు ఉన్నాయి. కానీ హృదయాలు పగిలిపోతున్నాయి, హృదయాలు పొడవబడుతున్నాయి, వందలు రక్షించబడుతున్నారు. దేని ద్వారా చెప్పండి? ప్రార్థనా శక్తి. ప్రార్థన ఉన్నది. వారు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆత్మశక్తిని చూస్తున్నాం. వారు ప్రార్థనాపూర్వకంగా వాక్యం ప్రకటిస్తుంటే హృదయాలు పొడవబడుతున్నాయి. వాక్కు శక్తి, వాక్య శక్తి, వాక్కు శక్తిని చూస్తున్నాం. ఈ వాక్కు శక్తి అనే మాట ఉన్నది, చదువుకోండి. వాక్కు శక్తి, వాక్య శక్తి, పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక చేస్తున్నారు, ఆసక్తితో చేస్తున్నారు, బిగ్గరగా చేస్తున్నారు, దేవుని నామాన్ని ఎత్తి చేస్తున్నారు. ప్రార్థన చేసే సంఘం. డబ్బు చేయలేని పని ఏం చేసింది? ప్రార్థన చేసింది. విద్య, హోదా, అంతస్తులు చేయలేని పని ఏం చేసింది? అప్పుడైనంతే, ఇప్పుడైనంతే. ప్రార్థన చేస్తుందా మీ సంఘం? మీ సంఘము ప్రార్థించే సంఘమేనా? చెప్పరే. ఎంతసేపు ప్రార్థన చేస్తారు? విజ్ఞాపన దినం ఎప్పుడయ్యా? ఇక్కడ శనివారమేనా? ఎంతమంది వస్తారు? ఆదివారం ఎంతమంది వస్తారు? ఏందమ్మ చెప్పరు? శనివారం ఎంతమంది వస్తారు? ఎందుకని? ఎందుకు రావట్లేదు? ప్రార్థించే సంఘమేనా? నా జార్జి గారు ఉన్నారు కదా, సొంత నరసరావుపేట జార్జి గారు. అక్కడికి వెళ్ళాను, కొత్తగా వెళ్ళానండి. శుక్రవారం అనుకుంటా కూడిగా వెళ్ళాను. ఏమయ్యా అన్నాడు. ఏం సార్ అన్నా. మా సంఘములో ఆదివారం ఎంతమంది వస్తారు తెలుసా అన్నాడండి. నాకు తెలుసు సార్, నేను ఇయ్యాలేగది వచ్చానన్నా. చమత్కారంగా చెప్తాడు ఆయన. 300 మంది వస్తారయ్యా అన్నారు. మాకు బుధవారము బైబిల్ క్లాస్ ఉంటుందయ్యా. ఎప్పుడు? బుధవారం రాత్రి. అప్పుడు ఎంతమంది వస్తారో తెలుసా అన్నాడు. నాకు తెలియదు సార్ అన్నా. ఆ 300 చివర సున్నా కొట్టే అన్నాడు. ఎంతమంది? 30 మంది అన్నాడు. మాకు శనివారం రోజే విజ్ఞాపన ఉంటుందయ్యా, ఎంతమంది వస్తారో తెలుసా? నాకు తెలియదు అన్న. ఆ సున్నా కూడా కొట్టే అన్నాడు. అంటారు. ప్రార్థన అంటే అంత తేలికైనదా? ప్రార్థన అంటే అంత చులకన చూస్తున్నావా? డబ్బు లేకపోవచ్చు, విద్య లేకపోవచ్చు. సంగమా, ప్రార్థన చేయి. ప్రార్థన లేని సంఘం శక్తి లేని సంఘం. డబ్బున సంఘంలో ఏం ఉపయోగం లేదండి. ఆత్మలు రక్షించబడవు, అది తాత్కాలికం, భ్రమ. ప్రార్థించే సంఘం. ఇంగ్లీషు పండితులు ఏమంటే ఏ చర్చ్ ఆన్ నీస్ అంటారండి. అంటే మోకాటి మీద సంఘం. నేను చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతా, అమ్మోళ్ళు చెప్పాలి, నాకు మీరు వద్దు. అమ్మా, ప్రార్థన
పురుషులు చేసుకోవచ్చా, స్త్రీలు చేసుకోవచ్చా? ఏమ్మా చెప్పండి. మీరు ఎందుకు నువ్వు కూడా అట్టుకెళ్తామైంది? అమ్మోళ్ళే చెప్పాలి. పురుషులు చేసుకోవచ్చా, స్త్రీలు చేసుకోవచ్చా? అమ్మా అందరు చేసుకోవచ్చు కదా. డబ్బు ఉన్నోళ్ళు చేసుకోవచ్చా, డబ్బు లేని వాళ్ళు చేసుకోవచ్చా? అందరూ చేసుకోవచ్చా? చదువు ఉన్నోళ్ళు చేసుకోవచ్చా, చదువు లేని వాళ్ళు చేసుకోవచ్చా? చెప్పమ్మా. అందరు చేసుకో. ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు? ఎన్నిసార్లు చేసుకోవచ్చు అమ్మా? ఎంతసేపు చేసుకోవచ్చు? మరి ఎంతసేపు చేస్తున్నా? అరే అన్నీ చెప్తారే. చదువుకున్నోళ్ళు చేసుకోవచ్చు, చదువు లేనోళ్ళు చేసుకోవచ్చు. డబ్బు ఉన్నోళ్ళు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు. ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ చేసుకోవచ్చు చెప్పరే అమ్మా? ఎక్కడైనా చర్చిలో చేసుకోవచ్చు, ఇంటి దగ్గర చేసుకోవచ్చు, వంట చేసుకుంటూ చేసుకోవచ్చు, ప్రయాణం చేస్తూ చేసుకోవచ్చు, పని చేసుకుంటూ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ఇంత భాగ్యం ఇచ్చాడు దేవుడు. అర్ధరాత్రి అప్పుడు లేచి ప్రభా అంటే పలకడా? నేను ఇప్పుడు చేస్తున్నావు అంటాడా? కానీ ఆ ప్రార్థనే లేదు మనకి. ఆ ప్రార్థన చేయం మనం. పండుకునేటప్పుడు చేస్తాం, లేచేటప్పుడు చేస్తాం, పనికి వెళ్ళేటప్పుడు చేస్తాం, అన్నం తినేటప్పుడు ఇట్టిట్టు అనుకుంటాం. అది ప్రార్థన కాదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో. తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. కుటుంబపరంగా ప్రార్థన చేయి. కొందరు గుంపులుగా చేయండి. సంఘంగా కూడి ప్రార్థన చేయండి. తెగక ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ఇసుకక ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. నిత్యము ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. యెరూషలేము సంఘం ప్రార్థించే సంఘం. ఈనాడు మన సంఘాల్లో ఉద్యమం లేదు, మన సంఘాల్లో పరిశుద్ధత లేదు, మన సంఘాలలో ఫలితం లేదు, ఆత్మలు చేర్చబడట్లేదు. కారణం ఏంటి చెప్పండి? ప్రార్థన లేదు. డబ్బు ఉంది, ప్రార్థన లేదు. వాక్యం చెప్పేవారు ఉన్నారు, ప్రార్థన. అరే వాక్యం చెప్పే సేవకుడా పెద్ద, నువ్వెంతసేపు చేస్తున్నావు ప్రార్థన? ప్రార్థన చెయ్యని చెప్పే నీవెంతసేపు చేస్తున్నావు ప్రార్థన? ఆది సంఘం ప్రార్థించే సంఘం. వారు బిగ్గరగా ప్రార్థన చేశారు, దేవుని వాక్యమును ఎత్తి ప్రార్థన చేశారు, వారు ఆసక్తితో ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. వారు ప్రార్థన చేస్తే యేసు ప్రభువారు ఆ పరిశుద్ధాత్ముని పంపించాడు. వాక్య శక్తితో, ఆత్మశక్తితో, ప్రార్థన శక్తితో వారు సువార్త ప్రకటించినప్పుడు హృదయాలు పొడవబడ్డాయి, వారు రక్షించబడ్డారు. రెండవదిగా అది ఏ సంఘం చెప్పండి? ప్రార్థించే సంఘంగా మనం చూస్తున్నాం. ప్రార్థించే సంఘం. చూడండి 40వ వచనం అండి, 2వ అధ్యాయము వచనము 40, 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. ఆ యొక్క సంఘము 3వ లక్షణం ఏంటంటే వేరుగా ఉండటం. ఇంగ్లీష్లో ఏమంటారంటే సెపరేషన్ అంటారండి. ప్రత్యేకత.
సంఘములో ఏముండాలి చెప్పండి? ప్రత్యేకత. సంఘములో ప్రత్యేకం. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. రక్షణ పొందాలంటే వారికి ఏం కావాలి? వేరు కావాలి. సంఘములో చేరాలంటే ఏం కావాలి? వేరు కావాలి. సంఘములో ఉన్న నీవేం కావాలి? వేరుగా ఉండాలి. ఎవరికి? నమ్మని వారికి వేరుగా, లోకానికి వేరుగా ఉండాలి. వేరై ఉండండి. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. వేరైన జీవితం జీవించాలి. మోషే ఐగుప్తు దేశంలో యువరాజుగా ఉన్నాడు. సకల విద్యలు అభ్యసించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఫరో తరువాత ఆయన అధికారానికి వస్తాడు. ఐగుప్తు దేశానికి అధికారి ఏలిక అవుతాడు. ఫరో ఇశ్రాయేలుకు ఐగుప్తు దేశంలో పెద్ద అధికారి లేకపోతే యువరాజు ప్రభువు ఏలిక అయినప్పుడు ఇశ్రాయేలుని వారు బానిసలుగా ఉన్నారు కదండి. కష్టాల్లో ఉన్నారు కదా, శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వారు మూలిగారు ఆ బాధలు తట్టుకోలేక. దాసులు బీదలు ఎంతో ఉన్నారు. మోషే ఇప్పుడు అధికారి ప్రభు అయినప్పుడు వారందరిని ఏం చేయొచ్చండి చెప్పండి? రాజు అయినాక ఏం చేయొచ్చు? ఆ పేదవాళ్ళకి చెప్పండి సహాయం చేయొచ్చు. పెద్ద పెద్ద పదవులు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, మంచి ఇల్లు కట్టించవచ్చు, బాగా పొలాలు ఇవ్వచ్చు, అన్ని పంచించవచ్చు, హోదాలు ఇవ్వచ్చు, గొప్ప గొప్ప ఆఫీసర్లుగా చేయొచ్చు. అలా చేయలా. ఐగుప్తులోని ఉండి నేను రాజును అవుతాను కదా, మీరు ఏం కొరవలేదు, మీరు కూడా మిమ్మల్ని కూడా పైకి తీసుకొస్తాను అలా. ఏమన్నాడు? నా ప్రజలను పంపించు, నా ప్రజలని పంపించు. నా దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలను ఒక పండుగ చేయటం, నా ప్రజలను పంపించు, నీకు నా జనముకు వేరు చేస్తా. వేరు సపరేషన్. అసలు నీ దేశంలోనే ఉండటానికి వెళ్ళలేదు, ఐగుప్తులోని వినటానికి వెళ్ళలేదు. మీరు ఐగుప్తు నుంచి ఏం చేయాలి? బయటకు రావాలి, విడుదల పొందాలి, బయటకు రావాలి అని మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు? వారిని ఐగుప్తులో ఉంచలా. ఐగుప్తు నుంచి ఏం చేశాడు? బయటకు రప్పించాడు. వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తు నుంచి దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడు? వేరు చేశాడు. ఈనాడు విశ్వాసులు కూడా ఏం చేశాడు దేవుడు చెప్పండి? వేరు అన్నాడు కదా. వేరు చేశాడంటే వేరు చేశాడంటే ఎక్కడి నుంచి? లోకములో నుంచి. లోకములో నుంచి అంటే నమ్ముకున్నాం కదమ్మా మనం. ఇప్పుడు మనం ఉంది ఎక్కడ? అసలు మామూలుగా సంఘం కానీ లోకం కానీ ఎక్కడుంది? మనుషులు మనం కానీ సంఘం కానీ ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. మరి వేరుగా ఉంటామంటే ఏంది? లోకం నుండి వేరుగా ఉంటామంటే అర్థం ఏంటి? మనం ఈ లోకం విడిచిపెట్టి అడవుల్లో పోయి ముక్కు మూసుకొని ఏదో తపస్సు చేసుకోమని కాదు అమ్మా. లోకములోంచి వేరుగా ఉంటామంటే లోక ఆచారాలకి, లోక పద్ధతులు, లోక స్నేహాలకి, లోక సంబంధమైన ఉంటాయి చూసా, దేవుని వాక్యానికి భిన్నమైనవి ఉంటాయి కదా, వాటన్నిటికీ ఏం చేయాలి? వాటన్నిటికి వేరుగా ఉండాలి. వాటికి మనకు లోకస్తులు చేసే కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులకి మనకు చెప్పండి మనం వేరుగా ఉండాలి. వారు చేసే పనులు మనం చేయకూడదు. వారు మన బంధువులైనా సరే, వారు నమ్మనోళ్ళు మన బంధువులే, కానీ వారు కొన్ని ఆచారాలు చేస్తారు కదా, మనం ఏం చేయకూడదు? చేయకూడదు. బంధువులు కదా అయ్యా. అయితే బంధువులు కావాలో యేసు ప్రభు కావాలో తెలుసుకో.
అంతే. బంధువులు కావాలో బైబిల్ కావాలో తెలుసుకో. అక్కడ రాజీ లేదు, అటో ఇటో తెలుసుకో. రెండందాలు ఉండటానికి వీలు లేదండి. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఇక్కడే మన సంఘాలు దెబ్బతినిపోయినాయి. ఇక్కడే సంఘంలో కల్తీ వచ్చేసింది, మిశ్రిత వచ్చేసింది. మన సంఘ సహవాసం బ్రదర్ మూమెంట్లో ముఖ్యులైన వారు 3 ఉన్నారండి. అసలు ముఖ్యులైన వారు డార్బే గారని, ఆర్సి చాప్మన్ గారని, జార్జ్ ముల్లర్ గారని. వాళ్ళందరిలో కంటే ముల్లర్ గారి పేరు అందరికీ తెలుసు, జార్జ్ ముల్లర్. ఆర్సి చాప్మన్ గారు గొప్ప భక్తుడు అన్నమాట. ఆయన మనకు అర్థమవటానికి ఇలా చెప్పాడు ఒక సత్యం, అందరికి అర్థం అవ్వాలని చెప్పాడు అన్నమాట. చెప్పిన మాట నిజమే, కానీ మనకు అర్థమవటానికి అట్లా చెప్పాడు. ఏమంటే ఆయన పడుకున్నాడంట, నిద్రలో ఏదో ఆలాపన వచ్చిందంట, ఒక కలలాగా ఆలాపన వచ్చి ఏంటా అంటే ఆయనకి ఆలాపంలో ఒక భయం వేసిందంట. ఏమిటి భయం అంటే, సంఘం ఎక్కడుంది ప్రభువా అని భయం వేసిందంట. ఎక్కడ ఏంటి ఆయనకు వచ్చిన అనుమానం ఏంటి చెప్పండి? భయం ఏంటి? సంఘం ఎక్కడుందా అని లేచి చూస్తే సంఘం ఎక్కడుందంటే లోకంలోనే ఉందంటండి. ఎక్కడుంది? ఎస్ఐయా వందనాలయ్యా అన్నాడు. ఎందుకు? సంఘం ఉందా ఎక్కడ? లోకంలో ఉండాల్సింది ఎక్కడ? మనం ఇప్పుడు ఎక్కడున్నామమ్మా? దేవా స్తోత్రం, మంచిది, సంఘం లోకంలోనే ఉంది, ఇంకా పైకెత్తబడలేదు కదా, లోకంలోనే ఉంది. మరలా పడుకున్నాడంట. మరలా ఆలాపన వచ్చి మళ్ళీ ఈసారి ఇంకొక అనుమానం, లోకం ఎక్కడ ఉందా అని అనుమానం వచ్చిందంట. ఈసారి ఆయనకేం అనుమానం వచ్చింది? లోకం ఎక్కడ ఉందని అనుమానం వచ్చి చూస్తే లోకం సంఘంలోనే ఉందంట. లోకం ఎక్కడుంది? లోకము సంఘములోనే ఉంది. అంటే ఏంటి చెప్పండి అమ్మా? సంఘంలో నమ్మనోళ్ళు ఏం చేస్తున్నారో సంఘం కూడా అయ్యే చేస్తాయి. చేయకపోతే ఎట్టయ్యా, చుట్టాలయ్యా, రారయ్యా, మరి ఎట్టయ్యా, నా కూతురయ్యా, మా బంధువులయ్యా, మేము రామని చెప్పటమే, ఖరాఖండిగా చెప్పేయటమే. మేము రాము. కొన్నాళ్ళు పలకరు, కానీ తర్వాత అర్థం చేసుకుంటారు. వాళ్ళు రారురా అంటారు, మొదట్లో ఇబ్బంది పెడతారు, అయినా సరే వెళ్ళేస్తామంటారు. మీ ఇంటికి రామంటారు, మీ భోజనాలకు రమ్మంటారు, మీ పిల్లలు పెళ్ళిళ్ళు ఎట్ట చేస్తారంటారు, మేమన్నీ చూస్తాం చూసుకోండి అంటారు, బెదిరిస్తారు, ఎన్నో చేస్తారు. కానీ ఎలా ఉండాలి? మనం ప్రత్యేకంగా ఉండాలి. వారి ఆచారాల్లో మనం పాలు పొందకూడదు. వారు చేసే కొన్ని కార్యాల్లో మనం పాలు పొందకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం అండి. 6వ అధ్యాయము 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. వారి మధ్య నుండి చెప్పండి, బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. మరలా చెప్తున్నా, వారు చూడండి, కొరింథీయులు అది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదువుతాయా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా ఆయన సమర్పించుకొనుడని బ్రతిమాలుచున్నాను. యుక్తమైనది. చూశారా? దేన్ని అనుసరించకూడదు? ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. కొరింథీ పత్రికలో ఉంటాడు, లోక నటన అనే మాట ఉంటుందండి. యాకోబు భక్తుడు అన్నాడు లోక స్నేహం అన్నాడండి. అలా లోక మర్యాద మనకు అక్కర్లేదు. లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను అనుసరించే ఇశ్రాయేలులు వారి నెత్తి మీదకి శాపం తెచ్చుకున్నారు, దేవుని ఉగ్రత తెచ్చుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథం చదవండి, రాజుల గ్రంథం చదవండి, దినవృత్తాంతాలు చదవండి. వారు లోక మర్యాద, చుట్టుపక్కల ఉన్న ప్రజల ఆచారాలు చేసి దేవుని కోపాన్ని, వారు శాపాన్ని తెచ్చుకున్నారు. లోక నటన, ఆ నటన మనకు సంబంధం లేదు. యాకోబు భక్తుడు లోక స్నేహము దేవునికి వైరం. లోక స్నేహం మనకు దేవునికి వైరం. ప్రత్యేకంగా ఉందాం, ప్రత్యేకంగా ఉండండి. ఒకరోజు రాత్రి 11 గంటలప్పుడు అండి, బాగా వెన్నెల, ఎండాకాలం, ఒక ఆయన వచ్చి సంఘం కుల పెద్దలు అన్నమాట పిలుస్తున్నారండి, నిన్ను ఆ బావి దగ్గరికి రమ్మన్నారు అని చెప్పారు. వాళ్ళతో నాకు అవసరం ఉంటే నేనే వస్తాను, నాతో అవసరం ఉంటే వాళ్ళనే రమ్మని చెప్పానండి. వాళ్ళతో అవసరం నేను పోతా, నాతో అవసరం ఉంటే నా దగ్గర వాళ్ళనే రమ్మని అన్నాను. వచ్చారండి, 13 వచ్చారండి. మంచి ఎన్నెల వచ్చి ఒక ఆయన మిలిటరీ ఆయన ఏంది అబ్బాయి, ఏంటి నువ్వు లేనిపోని కొత్తవి తీసుకొస్తున్నావు, నువ్వు ఏం తీసుకొచ్చాను, దినాలు చేయకూడదు అంటున్నావు, తాంబూలాలు ఇవ్వకూడదు అంటున్నావు, నలుగులు వేసుకోకూడదు అంటున్నావు, నువ్వన్నీ కొత్తవి తీసుకొచ్చావు, తాతల దగ్గర నుంచి ఉన్నట్టు నువ్వు తీసేస్తున్నావు, ఏంటి సంగతిని చెప్పు అని అన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. మీరు క్రైస్తవులైతే నేను చెప్తా, నేను క్రైస్తవుని. మీరు క్రైస్తవులైతే మేము క్రైస్తవులం అని చెప్పండి, నేను చెప్తా. మేము క్రైస్తవులం కాదంటే ఇక మీకు నాకు సంబంధం ఏముంది? నేను క్రైస్తవుని అని చెప్పా కదా. కాదు నువ్వు అక్కడ వచ్చావు అని అంటున్నాడు. మళ్ళీ అన్నాడు, తాతల దగ్గర నుంచి లేని దాన్ని తీసేస్తున్నావు అన్నాడు. నిజమేనన్నా, మన తాతలకు పిలకలు ఉన్నాయి, నీ ఏది పిలకలేదేమన్నా. క్రాప్ ఎందుకు వేపించుకున్నా? మన తాతలు గోసి పెట్టుకున్నారు, నాకు తెలుసు. మా చిన్నాన్ని గోసే పెట్టుకున్నారు, మన తాతలు గోసి పెట్టుకున్నారు. నువ్వు ప్యాంట్ ఎందుకు వేసా? నువ్వు క్రాప్ ఎందుకు వేసా? నువ్వు నీట్గా సొక్కా ఎందుకు వేసా? మరి తాతలు ఇవి చేసుకోవాలి కానీ ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు? రండిరా వీటి సంగతి చూద్దాం, రండిరా వీటి సంగతి చూద్దాం, వెలివేద్దాం అనుకుని వెళ్ళిపోయారండి. దాదాపు 25 సంవత్సరాలు వెలివేయటానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే వచ్చారండి. సహోదరి సహోదరుడా, ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. మరలా చదువుకుందాం, చూడయ్యా. 1వ అధ్యాయమే 14వ వచనం. 1వ అధ్యాయము 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.
4వ అధ్యాయము 32వ వచనం అండి. 4వ అధ్యాయము 32వ వచనం అండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఈ వచనాలను బట్టి మనం ఏం చదువుకున్నాము? యెరూషలేము సంఘము ఏకత్వం గల, అంటే ఐక్యత గల సంఘము. యెరూషలేము సంఘములో ఏముంది చెప్పండి? ఐక్యత ఉన్నది. ప్రతి స్థానిక సంఘములో ఐక్యత ఉండాలి. నీ సంఘములో ఐక్యత ఉందా? నా సంఘములో ఐక్యత ఉందా? మన స్థానిక సంఘాల్లో ఐక్యత ఉందా? పెద్దల మధ్య ఐక్యత ఉందా? సహోదరుల మధ్య ఐక్యత ఉందా? సహోదరుల మధ్య ఐక్యత ఉందా? సంఘాల్లో ఉన్న సేవకుల మధ్య ఐక్యత ఉందా? ఈ దినాలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆది సంఘం వారు ఐక్యము, ఏక మనసు గల సంఘం, ఏక హృదయం, ఏక ఆత్మ, ఏక భావం, ఐక్యత. ప్రియులు చెబుతున్నారు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎఫెసీ పత్రిక 4 మొదట్లో వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం అయ్యా. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఇందాక ప్రియులు మరి మంచి రెఫరెన్స్ చూపించారు. తండ్రి, మనం ఏకమై ఉండలాగున వీరును ఏకమై ఉండాలి అని వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. వారి ఐక్యత ఎంత గొప్పది! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మధ్య ఐక్యత ఎంత గొప్పది! అమ్మో, మన జ్ఞానానికి మించింది. ఒక్క విషయములో కూడా, చిన్న విషయములో కూడా, ఒక్కటి కాకపోయినా ఒక్కటి దాంట్లో కూడా వారిలో భిన్నత్వం లేదు. ఏకత్వం, ఐక్యత. సహోదరులారా, మీ మధ్య ఐక్యత ఉందా? సహోదరులారా, మీ మధ్య ఐక్యత ఉందా? మీ సంఘాల్లో అందరి మధ్య ఐక్యత ఉందా? ఈనాడు విచారకరమైన పరిస్థితి. మన సంఘాల్లో ఏమి లేదండి, ఐక్యత లేదు. మరీ విశేషంగా సహోదరుల మధ్య ఐక్యత లేదండి. ఏమి లేదండి, సహోదరుల మధ్య లేదులే. నన్ను ఇట్టంది ఇదే మాట. ఇక 10 రోజులు పోయినాక నన్ను ఇట్టంది, సంవత్సరం పోయినా కూడా నన్ను ఇట్టంది. ఇంతేనా? సమాధాన పడవా? క్షమించవా? నీ సహోదరుడితో సమాధాన పడవా? నీ అర్పణ కాదు, ముందు సమాధాన పడి అర్పించమన్నాడు. ముందు నీ తోటి సహోదరుడితో సమాధాన పడ్డాక ఏం చేయమన్నాడు? అప్పుడు నువ్వు అర్పణ తీసుకురా. ఆరాధన చేస్తున్నావు నువ్వు. అత్తాకోడల మధ్య సమాధానం లేదు, తోడి కోడల మధ్య సమాధానం లేదు, తోటి సహోదరుల మధ్య, సేవకుల మధ్య, పెద్దల మధ్య ఐక్యత లేదు. ఆరాధన చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో చేస్తున్నావు. ఏది ఫలిస్తుందా? వారిని ఐక్యంగా ఉండమని ఏక మనసు కలవారు నేను బతిమాలుచున్నాను అన్నాడు ఫిలిప్పీ పత్రికలు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? వారి కొరకు, వినియోగస్తుంటి కొరకు నేను బతిమాలుచున్నాను. ఏమని? వారు ఐక్యంగా ఉండమని నేను బ్రతిమలాడుతున్నా. ఐక్యత. సహోదరుడా, సహోదరి, నీ తోటి పక్క ఆయనతో ఐక్యత లేదా? భేదం ఉన్నదా? క్షమించుకో, సమాధానపడు. ప్రభు క్షమిస్తాడు, ప్రభు దీవిస్తాడు, ప్రభు ఆశీర్వదిస్తాడు. 3 సంగతులు చెప్పుకున్నాం. ఆ సంఘములో ఉన్నవారు రక్షించబడిన వారు. 2వది ఆ సంఘము ప్రార్థించే సంఘం. 3వది ప్రత్యేకమైన సంఘం. అది ఏంటి చెప్పండి? ప్రత్యేకంగా ఉన్న సంఘం, లోకానికి దానికి
సంబంధం లేదు. 4వది ఆ యొక్క మనస్సు, ఐక్యత గల సంఘం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆది సంఘం, యెరూషలేము సంఘం, దేవుని వాక్యం విన్నప్పుడు వారు హృదయంలో పొడవబడ్డారు, ఒప్పించబడ్డారు. మేమేం చేయాలి? వాక్య ప్రభావం, ఆత్మ ప్రభావం, ఆ ప్రార్థన ప్రభావం మేము చూస్తున్నాము ఆయన. అవన్నీ మాకు ఇప్పుడు కొరతగా ఉన్నాయి. మా సంఘాలు ప్రార్థించే సంఘాలుగా చేయండి. మా సంఘాల్లో ఐక్యత దయచేయమని, ఈ రాత్రి కూడిక మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.